డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం రామ్మోహన్ రావు గారు, ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా యుద్ధం రూపం దాల్చేటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయంటారు? రెండు దేశాల సైనిక సామర్థ్యాలను కనుక చూస్తే ఏ దేశానికి ఎక్కువ సైనిక సామర్థ్యం ఉంది అని అనుకోవచ్చు? అందుకని పాకిస్తాన్కే ఉంది రోజు. మీకు అట్లాగే రాజేష్ నమస్కారం. పాకిస్తాన్కే ఉంది సైనిక చర్యలు చూసుకుంటే. ఎందుకంటే కానీ మొండి ధైర్యం మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. చూసాం కదా, 30 ఏళ్ళు రష్యాతో పోరాడింది, మరో 20 ఏళ్ల పైగా 2 దశాబ్దాల పాటు ఇటు అమెరికాతో పోరాడింది కదా. అమెరికా తిష్ట వేసుకున్నా వాళ్ళు సైన్యం విడిచిపెట్టేవాల్సి వచ్చింది, ఆయుధాలతో సహా, క్షిపణులతో సహా, పెద్ద పెద్ద ఫిరంగులతో సహా. అంతకుముందు మనకు రష్యా ఉంది. యాక్చువల్గా దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు డ్యూరాండ్ రేఖ అన్నారు కదా, దానికి చరిత్ర ఉంది. మీరు అన్నట్టు బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే అప్పుడు ఉమ్మడి భారతదేశం అంటే అఖండ భారత్ అంటాం కదా, బర్మా నుంచి మొదలుకొని పాకిస్తాన్ వరకు ఇప్పుడున్నంత అఖండ భారత్ ఓ రకంగా చెప్పాలంటే. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత అప్పుడు బర్మా కూడా వాళ్ళ మయన్మార్, అప్పుడు బర్మా, అవన్నీ కూడా వాళ్ళ అధీనంలో ఉంది కదా. ఇండియా అంటే అప్పుడు వాళ్ళు అనుకున్న ఇండియా చూసుకుంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ నుంచి మొదలుకొని ఇప్పుడు పాకిస్తాన్ వరకు ఈ భూభాగం అంతా కూడా ఇండియా మన బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేది కనుక డ్యూరాండ్ అంటే ఒక బ్రిటిష్ అధికారి గీసిన గీత 2 దేశాలను వేరు చేసింది. అంటే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో లేదు కనుక ఆ రెండింటి మధ్యన ఒక మధ్యవర్తిగా ఉండి వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. ఆ గీత ఏమైందంటే పట్లూన్ ఆ ప్రాంతాన్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను చీల్చింది వరకు చెప్పండి, కొంత పాకిస్తాన్ లో కలిపింది. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కొన్ని తెగలు ఇప్పటికీ పాకిస్తాన్ యుద్ధం చేస్తూనే ఉన్నాయి, మేము ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తామంటున్నాయి. కాకపోతే ఆ రేఖ ఇప్పటిదాకా మార్చలేదు. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టు ఈ ఆఫ్ఘనిస్తాన్ జియో పాలిటిక్స్ లో చాలా కీలకమైన ప్రస్తుతం. ఉదాహరణకు తూర్పున పోతే మనకు ఇరాన్, అటు పక్కన మన పడమటకు పోతే మనకు ఇరాను, అట్లాగే పాత రష్యా అంటే కజకిస్తాన్ ఉన్నాయి కదా, ఆ రష్యా ప్రాంతం. పైకి పోతే మనకు మన ఇటు పక్కన తూర్పు అంతా మన పాకిస్తాన్. ఇంకా కొంచెం పైకి పోయి తూర్పు రేఖ చూసుకుంటే చైనా బార్డర్ దక్కుతుంది, మన ఇండియా బార్డర్ కూడా కొత్త దక్కుతుంది. ఇంత జియో పాలిటిక్స్ ఇంత కీలకమైన ప్రదేశంలో ఉంది కనుకనే ఆఫ్ఘనిస్తాన్కి ఇన్ని సమ్మెడ దెబ్బలు, ఇన్ని ఆటుపోటు, ఇన్ని యుద్ధాలు కూడా అంటున్నాడు. అందుకనే ఆఫ్ఘనిస్తాన్ వేదిక చేసుకొని రష్యా రాజకీయాలు చేసింది కొద్ది రోజులు, 3 దశాబ్దాలు, 2 దశాబ్దాలు అమెరికా రాజకీయాలు చేసింది. ఇప్పుడు తమదైన రీతిలో తాలిబాన్లు పరిపాలిస్తున్నా కూడా పాకిస్తాన్ పట్ల పెద్ద ఎత్తున వైరం పెంచుకున్నారు. కారణం ఏంటంటే, పాకిస్తాన్ వేదికగా అమెరికా అయినా రష్యా అయినా ఆనాడు పాకిస్తాన్ వేదిక, ముఖ్యంగా అమెరికా అయితే పాకిస్తాన్ వేదిక చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసింది కదా మొన్నటి దాకా కూడా. అట్లాగే మనకు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? మనకు పాకిస్తాన్ కదా మొన్నటి దాకా. కనుక ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రథమ శత్రువు రష్యా కానీ అమెరికా కాదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లకు పాకిస్తాన్ ప్రధాన శత్రువుగా ఉన్నది. అట్లాగే పాకిస్తాన్ లో కూడా అంతర్గత పోరు జరుగుతుంది, చూస్తున్నాం మనం. అటుపోతే బెలూచిస్తాన్ పోరు, ఇటుపోతేనేమో మనకు ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు, ఇట్లా మన ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న మేము విడిపోయినాం కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆత్మలు అక్కడ, మనకు ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కదా, దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ పౌరులు భాగస్వామ్యం ఉన్న కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి నష్టం చేస్తాయి. అందుకనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తూనే ఉంది. చేసిన ప్రతిసారి వాళ్ళు తిప్పి కొడుతూనే ఉన్నారు. అమెరికా రష్యా లాంటి దేశాలని ఓడించి వరకు చెప్పిన వాళ్ళు పలాయనం చిత్తగించిన దాని కారణమైన ఆఫ్ఘనిస్తాన్ మొండి ధైర్యంతో ముందుకు పోతుంది. కానీ ఆయుధ సంపత్తి చూసుకుంటే మీకు పాకిస్తాన్కి ఎక్కువ ఉంటుంది. కానీ తీవ్రవాద విషయానికి వస్తే మీరు ఒకటంటే మేము 2 అనడానికి సిద్ధంగా ఉన్నారు తాలిబాన్ కూడా తప్పింది లేదు. మనం కూడా ఇప్పుడు పాకిస్తాన్ మీద కోపంతో కాకుండా మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంట్ భవనం కట్టేయడం, రోడ్లకు సహాయం చేయడం ఉచితంగా చేసినాం. మనం కూడా భారతదేశం కూడా ఎక్కడా కూడా దాన్ని ఆశించి చేయలేదు. కానీ అదే చైనా మాత్రం సిపిఐ రహదారికి ప్రధానంగా మనకు అటు పక్కన మనకు చైనాకు మధ్యన బార్డర్ లో ఆఫ్ఘనిస్తాన్ కొంత భాగం వస్తుంది కనుక పాకిస్తాన్ కీలక ప్రాంతం ట్రయాంగిల్ అన్నట్టు అక్కడ అది వస్తుంది కనుక 3 దేశాలు ప్లస్ మన 4వ దేశం మూలం కనుక సిపిఐ రహదారికి ఆఫ్ఘనిస్తాన్ తో అవసరం ఉంది, పాకిస్తాన్ తో అంతకంటే అవసరం ఉంది. కనుక చైనా జియో పాలిటిక్స్ చేస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే అరేబియా మహాసముద్రంలో దానికోసం. ఇవన్నీ నేపథ్యంలో చైనా మన పాకిస్తాన్ తో ప్రేమతోని వాళ్ళతో కలిసిపోలేదు, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. అట్లాగే అమెరికా వాళ్ళ అవసరాలు, ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేయాలంటే పాకిస్తాన్ కావాలి. అట్లాగే చైనా కూడా పాకిస్తాన్ లో పెద్ద విమానాశ్రయం కట్టుకుంది బెలూచిస్తాన్ ప్రాంతంలో. 2 ఏళ్ల అయింది నిర్మాణం అయిపోయి, ఇంతవరకు ఒక విమానం ఎగరలేదు. బెలూచిస్తాన్ ప్రజలు వీరోచితంగా పోరాడుతుంది, మేము చైనా విమానం దిగని ఇక్కడ అంటున్నారు. మాది వేరే దేశం, మాకు మోడీ ప్రధానమంత్రి అంటున్నారు వాళ్ళు. కనుక ఈ దేశంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇద్దరు దోనో లడైతో తీనొక ఫైదా అవుతాయని మనకు మాత్రం లాభం అంటే నష్టం లేదు అంటున్నాను. దానివల్ల కొంతవరకు పాకిస్తాన్ నిర్వీర్యం కావడానికి వాళ్ళ
పోరాటం అంతా అటువైపు తూర్పు వైపు కేంద్రీకరిస్తే పడమటి వైపు మనకు కొంచెం ఫ్రీగా ఉండడానికి కారణం అవుతుంది. కానీ మనకు ఇంకొక ఉపద్రవం వచ్చింది కదా, ఇప్పుడు ఇటు బంగ్లాదేశ్ తో వచ్చింది కదా. కానీ కొత్త పాలకులు రావడం వల్ల బంగ్లాదేశ్ తో కూడా పాత మొన్నటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు యూనస్ ఉన్న దానికన్నా న్యాయమే కదా. ఇప్పుడు ఈయన వచ్చి తారిక్ రెహమాన్ వచ్చి న్యాయమే అంటున్నాను నేను. సరే ఖట్టరు మన పాకిస్తాన్ అనుకూలంగా కొంత ఉండొచ్చు, అయినా సరే మనకు అనుకూలంగానే ఉంటాడు అనుకుంటున్నాం. కనుక ఇప్పుడు పాకిస్తాన్ చిక్కుల్లో పడడం మనకైతే వ్యూహాత్మకంగా లాభం. అట్లానే పాకిస్తాన్ వాళ్ళకు తూర్పున దెబ్బ పెద్ద నష్టమని నేను. సార్, ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఆరోపిస్తోందో టీటీపీ తెహ్రకే తాలిబాన్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోంది అన్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఎంత సార్ అసలు? ఉన్నది తీవ్రవాదానికి పూర్తిగా మూతమిస్తుంది మనకు ఆఫ్ఘనిస్తాన్. ఇవాళ ప్రత్యేకంగా రష్యా ఆక్రమించుకున్నప్పుడు అదే అన్నది కదా, మీరు తీవ్రవాదాలకు ఆశ్రయం ఇస్తున్నారు, మీ దేశాన్ని మేము బాగుపరుస్తామని. మొత్తం రష్యా చాలా వనరులు అక్కడ పెట్టింది. 3 ఏళ్ళు అది మొత్తం అర్ధ శతాబ్దం పైగా మనకి నడుస్తున్న కథనే. 30 ఏళ్ళు పోయి శ్లోకం ముడిచింది రష్యా కూడా, సేమ్ తాలిబాన్లతో పోరాడలేక. అట్లాగే అమెరికా కూడా 20 సంవత్సరాలు పూర్తి, మొన్న ట్రంప్ అంతకుముందు జో బైడెన్ హయాంలో వెనక్కి తీసుకుంది, ఆయుధాలను విడిచిపెట్టి ఆ పాత ఫిరంగులను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కనుక తాలిబాన్లు తో పాటు ఇతరత్ర తాలిబాన్లు ప్రభుత్వంలో ఉన్నారు. ఉన్నదాకా తీవ్రవాదులు కదా, ప్రభుత్వం లేకముందు అయితే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వ్యతిరేకించారు కదా. అప్పుడు రష్యాను కానీ, లేకుంటే రష్యా పప్పెట్స్ అయిన పాలకులను కానీ, అమెరికా పప్పెట్స్ అయిన పాలకులను కూడా తోలుబొమ్మల్లాగా వాడుకుంటే, వాటిని వ్యతిరేకించుకుంటే తీవ్రవాదాన్ని ప్రబలించడం కొన్ని వేల మంది చచ్చిపోయారు, ఒకరిద్దరు కూడా కాదు కదా. అందుకని వ్యూహాత్మకంగా ఇప్పుడు తాలిబాన్లు ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక వాళ్ళ మీద వాళ్ళు తీవ్రవాదాన్ని ప్రయోగించారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు పంపించడము, తీవ్రవాదులతో దాడులు చేయించడం పాకిస్తాన్ చేస్తుంది కనుక పాకిస్తాన్ ప్రథమ శత్రువుగా మారింది. ఇప్పుడు గతంలో శత్రువులు అమెరికా, అంతకుముందు రష్యా, ఇప్పుడు ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ శత్రువులు అంటే పాకిస్తానే, మనం కాదు. కనుక పాకిస్తాన్ తో పోరాడుతూనే ఉంటది. ఇంకో రకం చెప్పండి, పాకిస్తాన్ అంతర్యుద్ధాన్ని ఆఫ్ఘన్లు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే.